కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? రాజకీయంగా ఆ, ఆయనకంటే అంత సీన్ లేదు. ఓకే. ఏదో కొద్దిగా చంద్రబాబు కలిసి గెలవటంలే కానీ ఆయనకు ఒక్కడికి నుంచొని గెలవటం అంత సీన్ లేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది ఆయన పనితీరు? పనితీరు అయితే పర్వాలేదు ఒక రకంగా. ఓకే. కొంతమంది అనేది విజయవాడ హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చేసింది ఏం లేదు అంటున్నారు. అది ప్రజలకు మంచిగా చేస్తున్నారా లేదా, అది మనకు కావాల్సింది. పర్వాలేదు కొద్దిగా. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటారు ఇంకొంతమంది. లేదు కొద్దిగా పర్వాలేదు రండి. మీ ఉద్దేశంలో ఆయన సినిమాల్లో ఉంటే బాగుంది అనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉంటే బాగుంది అనుకుంటారా, రెండు చేస్తే బాగుంటుంది అనుకుంటారా? రెండు చేస్తే పర్వాలేదు. రెండు చేయగలరు అంటారా? రెండు పడవల మీద ప్రయాణం చేస్తారు. ఓకే. సో ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారు ఈ రాష్ట్రంలో అంటే? కొద్దిగా అభివృద్ధి అవుతుంది. ఓకే. ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు గెలిచాక పవన్ కళ్యాణ్ గారు కూడా సింగిల్గా పోటీ చేయాలి విజయలాగా అంటున్నారు చాలా మంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గెలవలేరు. ఎందుకు గెలవలేరు సింగిల్గా పోటీ చేస్తే? గెలవలేరు. అక్కడ విజయ్ అంత పెద్ద హీరో, అంతకన్నా పెద్ద హీరో పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ హీరో అయినా కూడా ఓట్లు సరిపోవు వాడికి. అక్కడ విజయ్ గారికి సాధ్యమైంది, ఇక్కడ ఎందుకు సాధ్యం కాదనుకో? ఆయన కాదు చివరిగా ఓన్లీ చంద్రబాబు కళ్ళు నుంచే గెలవటంలే కానీ మొత్తం మొత్తం కాదు. లాభం ఏంటంటే కూటమి మహాకూటమి అయింది, గెలిచాడు. ఎందుకు తిట్టాలా? ఆయన పని ఆయన చేసుకుంటాడు. అంటే ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? నాకు ఏం లేదు, ఓకే బాగానే ఉంది. థ్యాంక్ యూ.